అక్కడి నుంచి నీ కథలు కిటికీలోని చూస్తూనే ఉన్నాను రా. రేయ్ నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండకపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడికి తెలియదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలియదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పంచి నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీలాంటోడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో. ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. అయ్య బాబోయ్, ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట. లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? ఎంత మంచి డౌట్ నీకెలా వచ్చిందిరా? నోర్మై, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే. సక్సేనా గారా, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బావ. అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసేయంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటది. ఏంటి ఆడిపోతే ఆడు బాంబు వేసేది? ఆ నెత్త నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు బామ్మర్దిని. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ करता है, ऊपर से नन्हे तिरता है. ఏయ్ तुम्हारा कीमा बना दूंगा मैं. మన పెళ్ళాన్ టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్లం అన్నాడట. गोपाल राव, बॉम्बे से करीम लाला साहब का फोन आया है. చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు. ముఖ్యంగా త్రిషా వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్, మీరు వరి అవ్వద్దు. మై ప్లాన్ బోల్తా హై. త్రిషకి ఉషా అంటే ప్రాణం హై. ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోడవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. ఖతం హై. ఐసా ప్లాన్ బామర్ది, ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసేయ్. చేస్తాను గాని నాకు డౌట్. కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? రేయ్ బాబ్జీ, ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నావురా. నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే? నేనే కదరా రాజనీ బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ నువ్వు మొయ్ కథ నువ్వు వెళ్ళావు, ఇక బాలులో యాక్టింగ్ ఇరగా తీస్తాను చూడు. కళ్ళు కనపడలేదా? ఎవరు నువ్వు? నువ్వు పోరే, గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు. ముందు కళ్ళ చూడతి. నేందియా ముందు తీ చెప్తా. హే, నీ కళ్ళు లేవా? ఏం భయపడినావా గీ పిల్లి కళ్ళు చూసి? నాకేం భయం లేదు. నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఓయ్ ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటంటే? ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓ పోరే, మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి? రే ఈ ట్విస్ట్ ఏంట్రా? ఎవర్రా వాళ్ళు? ఒరే బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలు అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా, భగవంతుడు సోయానా నీకోసమే వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచికొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే.
నా తప్పేం లేదు ఆ నన్ను గుద్దిండు నేను నిన్ను గుద్దినా. పర్వాలేదు వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు. పర్వాలేదు వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళు. ఇంకా నువ్వు ఆపు. వెళ్తున్నా వెళ్తున్నా. ఇక సచ్చర్రా నా కొడకల్లారా. ఖేల్ ఖతం దుకాన్ బంద్. గుడ్ షాట్ యా. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం. మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఎలా ఎలా ఖేల్ ఖతం దుకాన్ బందా? ఇంకొకసారి అనవా? ఓ యాక్టింగ్ జరం ఎక్కువైతుంది. సారీ బాలు. బాలువా? నా పేరు నీకెట్లా తెలుసు? ఓ గీ గుట్లగాడు చెప్పిండా? అరే నువ్వు మా అన్నకు చెంచగానివిలే. ఆయనతో చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు, మనిషి అన్నాక దిల్లు ఉండాలి. దిల్లు ఎల్లంతా చెప్పు. మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు? పిల్లి కళ్ళు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు పీకుతా. నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. ఇది తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారు అందరూ తిలకించండి. ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి. బాలు ఒరే నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా. అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఉసన భలే భయపెట్టేశారా. బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్నెందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు. ఒకవేళ ఉస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా. నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒకడేగా. ఎవరి గురించే? బాలు. బాలు. ఇంక ఇవాళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా. ఆల్ హ్యాపీస్. ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు. హాయ్ మై డియర్ స్టాఫ్, స్వీట్స్ తినండి. ఈ రోజు చాలా శుభదినం. థ్యాంక్ యూ. ఏం సార్ మీ బర్త్డేనా? ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసైన్ చేసుకున్న రోజు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏ ఉషా. ఉషా నీ మొహం చూస్తుంటే ఆ రౌడీ బాలు గండి బాగా అసైన్ చేసుకున్నట్టు తెలిసిపోతుంది. ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా. నో. బాలు గారు ఎక్కడ? బాలు గారా? ఏ ఆడుతో ఏంటి పని? షటప్. ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు. ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి. ఇందులో నా హృదయం ఉంది, జాగ్రత్త. ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికా నేను పుట్టింది. అంతేకాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి, లేకపోతే నువ్వు చచ్చినంత ఒట్టు. అయ్య బాబోయ్, అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే. నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి? ఒరే రాజు. హలో చెప్పరా బాబ్జీ. ఒరే రాజు, నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా. ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా. నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రా. మరి నన్ను ఏం చేయమంటావురా? రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా, లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి.
అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో. ప్రియమైన బాలు, మేరీ ప్యారీ ఉష్ నీకోసం చస్తా